ఏమై నీకు ఇప్పుడా ఎప్పుడు నా కూతురు చాలు గాని మా ఇంటి కాడ నిద్రపోయి మీ ఇంటి కాడ నిద్రపోయి ఎక్కడికైనా కారులో పోయేటప్పుడు నిద్రపోయి నిద్ర కోసమే కన్నామా ఎట్టే దీన్ని ఏంది మే మా అమ్మ ఇంటి కాడ కూడా ప్రశాంతంగా మునుకోనివా పనుకో ఆ నిద్ర కూడు కదా నా సౌతి ఆ మాత్రకి పెంచి మా నాయన పైకి వదిలేసిందమ్మా ఏంటిగా నీ బాధ నువ్వు పోయే తల్లి నేను అడగబోయేది రామాయణంలో ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు నిద్రపోయిందంట కదా ఆ రికార్డుని తిరగ రాయాల్సిందే నీ కూతురు కానీ ఎవరు గిన్నెస్ బుక్స్ లో ఎక్కించలేదు చరిత్రలో పెట్టలేదు ఏంది మా తెల్లతో తిన్నసా ఓమే తెల్లారు కాదు మే మధ్యాహ్నం 12 అవుతున్నా తెల్లే లేసి మళ్ళీ తాగుతున్నా అరే ఏంట్రా ఇది అయ్ నా కూతురు ఎందుకు కొడుతున్నావు నువ్వు కొడితే నేను ఎందుకు కొడతానే నా సౌతి ఇట్టరస్తా ఉంటే కూడా దీని తూగుడే ఇన్నది ఎక్కడి నుంచి వస్తున్నాడు నువ్వు చిన్నప్పుడు పాలు బదులు నిద్ర తాగిపించినావే ఎట్టే అమ్మమ్మ ఏమేలొచ్చమ్మా అదట్ట అడుగుతుంటే ఎట్ట నిద్ర వస్తున్నది మే నీకా లేనైనా దాని పోరు బళ్ళలేకపోతున్నావా దీనిది చిన్న పోరు కాదు మా ఇంటికాడ కూడా ప్రశాంతంగా పునుకోనిదా దీనికి తోడు దీని అబ్బా ఇక్కడన్నా ప్రశాంతంగా పునుకొని నిద్రపోదామంటే అంటే నువ్వు నిద్రపోయే తల్లే నిద్ర లేస్తే రాక్షస్ లాగా అరుస్తావు లేకపోతే కుంభకరుడు లాగా నిద్రపోతావు నీకు స్లీపింగ్ బ్యూటీ అని పేరు పెట్టాలి స్లీపింగ్ బ్యూటీగా దీని కనిన దానికి నీకు స్లీపింగ్ మమ్మీ అని పేరు పెట్టాలి స్లీపింగ్ మమ్మీయా ఓమే పాప స్లీపింగ్ బ్యూటీ స్లీపింగ్ మమ్మీ భలే ఉన్నాయి మే పేర్లు లేకపోతే నీకు బీపీ వచ్చేస్తుంది షుగర్ ఎక్కువ అయిపోతుంది అరిచి నోరు కొట్టుకుంటావు మా అమ్మగారింటి కాడ కూడా ప్రశాంతంగా ఉండేదానికి లేదు అమ్మమ్మ గిన్నీస్ బుక్ లో మా అమ్మ పేరు రాయలేదట భలే చెప్పిల్లా మా చెల్లె చెప్తాదిరా ఇది అన్ని చెప్పేస్తుంది ఇది